హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ అయితే చూసేశారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ మనం బేగంపేటలోని సర్వీస్ అపార్ట్మెంట్లో అయితే ఉన్నామన్నమాట. ఇదైతే మనం ఇక్కడ మేక్ మై ట్రిప్‌లో అయితే బుక్ చేసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ఓకే, బాగానే ఉంది. మనకి ఫర్నిచర్ అంతా సిట్అవుట్ ఇది అనమాట. మా రూమ్ చూస్తున్నారు కదా అక్కడ. ఇదైతే ఆల్మోస్ట్ మా ఫస్ట్ ఫ్లోర్లో అయితే 4 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. మాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చారన్నమాట. రూమ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగా క్లీన్గా ఉంది. మనకి రూమ్ సూపర్ అనమాట. ఆ ఏరియాలో మనకి ఆల్మోస్ట్ ఈ ఈ ఐ మీన్ ఆల్మోస్ట్ 1100కి అయితే దొరికిందనమాట పర్ డే. మాకైతే చాలా హ్యాపీ అనమాట. రోడ్ కనెక్టివిటీ చాలా దగ్గర. ఇక్కడి నుంచి మనకి ప్రకాష్ నగర్ మెట్రో వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము ఇదే ప్రిఫర్ చేసాం. మా రూమ్ అయితే చూడొచ్చు ఇప్పుడు క్లియర్గా ఎంత బాగుందో. నాకి మా వైఫ్కి అయితే బాగా సెట్ అయిందనమాట. చూడొచ్చు. ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చామంట. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పంజాగుట్లో రాయల్ బ్రదర్స్ బైక్ రెంట్ అయితే దొరుకుతుందని చెప్పారు. ఇంతకుముందు నేను ఆన్లైన్ యాప్లో అయితే బాగా చూశాను అనమాట. ఇప్పుడు బైక్స్ కానీ చాలా బాగున్నాయి. అన్ని బైకులు ఉన్నాయన్నమాట. స్కూటీలు అన్ని బైకులు, స్కూటీలు, ఎఫ్జెడ్లు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని నేను రాయల్ బైకే ప్రిఫర్ చేశాను. వన్స్ రాయల్ బైక్లో నన్ను ఎఫ్జెడ్ రైడ్ అయితే బుక్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే మేము గోల్కొండకి అయితే రీచ్ అయినాము. మా ట్రిప్లో ఇది డే 1 అనమాట. మేము హైదరాబాద్ ట్రిప్ అయితే వచ్చాము. బెంగళూరు నుంచి హైదరాబాదు వయా బస్సు వచ్చామన్నమాట. బస్సు వచ్చిన తర్వాత మేము బేగంపేటలో ఇంతకుముందు చూసినారు కదా, ఆ రూమ్ అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ మేము బైక్ వేసుకొని మనం గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. మేము గోల్కొండ ఫోర్ట్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయింది. 1:30 2 ఓ క్లాక్ అయితే అయిందనమాట. ఇప్పుడే మీరు చూస్తున్నారు. ఆల్మోస్ట్ మనము గోల్కొండ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. ఇది పెద్ద డోర్ అయితే ఉందన్నమాట. ఇండోర్ లోపలికి ఎంట్రన్స్ ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మీకు గార్డెన్ అంతా ఉంటుంది కదా, మీరు అయితే చూడొచ్చు క్లియర్గా. ఈరోజు అయితే రష్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. కొంచెం హాలిడేస్ కదా, అందుకనే రష్ అయితే బాగానే ఎక్కువ ఉంది. ఈ లాన్స్ అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. ఎందుకంటే ఈ వీడియో మేము పైకి గోల్కొండ పైన మస్జిద్ కానీ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాము బై వాక్. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము మధ్యాహ్నం పూట రీచ్ అయినాం కదా, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. హీట్గా మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా, హైదరాబాద్ అంటే మనకు కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది. అందులో మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువైతే ఉంది. మీరైతే చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. చాలామంది అయితే ఉన్నారనమాట విజిట్ చేసిన వాళ్ళు. ఈ విజిటింగ్ ప్లేస్ చాలా రష్ అయితే ఉందన్నమాట ఈరోజు. కొంచెం ముందరికైతే వెళ్తున్నాం, మేము వాక్ అయితే చేస్తున్నాం. కొంచెం ముందరికి వెళ్తే ఆడ పెద్ద లాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లాన్లో మనకి చాలా మటుకు షూటింగ్స్ అయితే అక్కడ జరుగుతాయి. మనకి ఈ షూటింగ్స్ మీకు తెలుసు కదా, గోల్కొండ అంటేనే తెలుగు ఫిలిం నగర్లో షూటింగ్ స్పాట్ అనమాట. మనకి చాలా సినిమాల్లో చూడొచ్చు. పోకిరి సినిమా, వెంకీ సినిమాలో అయితే క్లియర్గా చూడొచ్చు అన్నట్టు. మొత్తం ఫోర్ట్ అంతా చూపించేసి ఉంటాడు కదా, ఆర్ట్ వరకు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఆ పాయింట్కి అయితే వెళ్ళి ఆవిడుండే ప్లేస్ కానీ మీకైతే ఈ వీడియోలో అయితే కవర్ చేయాలని చాలా మటుకు చూస్తానమాట. చూడొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేమైతే పైకి కొంచెం రైట్కి వచ్చి కొంచెం పైకి అయితే రీచ్ అయినాము. రీచ్ అయినప్పుడు ఇప్పుడు వైడ్ యాంగిల్ పెట్టి చూస్తున్నా, ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ఈ ఈ స్టెప్స్ ఎక్కి మనము పైకి వెళ్తే మస్జిద్కి అయితే చేరుకోవచ్చు. అక్కడ గుడి కానీ ఉందన్నమాట. గుడితో పాటు మస్జిద్ కానీ ఉంది. ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు మీరు. చుట్టూ చూపిస్తాను. గోల్కొండ ఫోర్ట్ ఎక్కి మనం చుట్టూ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఫోర్ట్ చాలా ఓల్డ్ ఫోర్టు. మీ అందరికీ తెలుసు, కుతుబ్ షాహీ దగ్గర ఆ టైంలో ఈ గోల్కొండ ఫోర్ట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. వన్ ఆఫ్ ద ఓల్డ్ అండ్ ఫేమస్ ఫోర్ట్ అనమాట. హైదరాబాద్లో నెంబర్ 1 విజిటింగ్ ప్లేస్ ఏదంటే ఆఫ్టర్ చార్మినార్ గోల్కొండ ఫోర్ట్ ప్రతి ఒక్కరు చెప్తారనమాట. దీని తర్వాత కొంచెం ఇదే లైన్లో కొంచెం ముందు పోతే 7 స్టోమ్స్ అనే ఒకటి ఉంటుంది. అది కానీ మంచి విజిటింగ్ ప్లేస్ అనమాట. ఎవరైతే మనకు గోల్కొండ విజిట్ చేస్తారో, గోల్కొండతో పాటు ఇక్కడే అదే లైన్లో కొంచెం ముందుకు ఒక 2-3 కిలోమీటర్స్లో మనకి 7 స్టోమ్స్ అనేది ఒకటి ఉంటుంది. అది కానీ చాలా సినిమాల్లో మనకి చూడొచ్చు అనమాట. 7 టర్మ్స్ భాషా సినిమాలో అది మనం చూడొచ్చు. అదే అంటే బ్యాక్గ్రౌండ్ అదే ఏమంటారు, భాషా సినిమాలో మనకి ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే అక్కడ మనం వచ్చేసి ఆ షార్ట్స్ అన్ని స్టోన్స్లోనే తీశారు. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. గోల్కొండలో మనకి తెలుగు సినిమాలే కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ సినిమాస్, మనం హిందీ సినిమాస్ కానీ చాలా మటుకు ఇక్కడైతే షూట్ చేశారనమాట. మీరైతే చూడొచ్చు. మేము ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చి మీకు క్లియర్ వ్యూ అయితే చూపిస్తాను. సిటీ ఎలా కనపడుతుంది పైకి ఎక్కిన తర్వాత. ఎక్కేటప్పుడు మనకి దూరం నుంచి చూస్తే సిటీ ఎలా కనిపిస్తుంది, ఆ బిల్డింగ్స్ అవి, ఆ వ్యూస్
సూపర్ ఉంటుందన్నమాట. ఎవరన్నా కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. గోల్కొండ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఐ మీన్ ఆఫ్టర్ చార్మినార్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చూడొచ్చు, కొంచెం మేమైతే పైకైతే ఆల్మోస్ట్ ఎక్కేసామన్నమాట. ఇక్కడైతే ఒక పెద్ద బావి ఉందన్నమాట పైకి ఎక్కేటప్పుడు. రైట్ సైడ్ చూశారు కదా. కొంత కొంచెం ముందర పోతే మనకి ఆ మస్జిద్, ఇక్కడైతే టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇదే ఫైనల్. కొంచెం ముందర పోతే మస్జిద్, ఇదే మస్జిద్ అనమాట. అక్కడ ఇదే ఫైనల్. ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళొచ్చు. కిందికి వెళ్తే పెద్ద లాన్ ఉంది, అక్కడ కూర్చోవచ్చు, మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తాను కదా, ఈ యాంగిల్లో మొత్తం ఫోర్ట్ అంతా కవర్ అవుతుంది. మనకి చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఏం చెప్తారంటే, ఐ మీన్ వీడియోగ్రాఫర్స్, గైడ్స్, ఇక్కడ చాలామంది స్లాబ్స్ చేస్తే అక్కడెక్కడో ఎక్కువ వస్తుంది అని చెప్తారు కదా. అదైతే నిజమే ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళాం కదా, మేము ట్రై చేసాము. అక్కడ చెప్పారనమాట, అక్కడొకరు ఇక్కడొకరు ఉన్నాం మేము. ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ వినపడతాయంట. అదైతే ఏంటో నాకే తెలియదు, ఆ సైంటిఫిక్ ఏదో మనకైతే ఐడియా లేదు. ఇప్పుడైతే చూడొచ్చు, ఈ లాన్స్ ఇంతకుముందు అయితే ఇలా లేదు ఫ్రెండ్స్. మేము రీసెంట్గా విజిట్ చేసాం కదా. ఇప్పుడైతే చాలా ఎక్స్ట్రాడినరీగా లాన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, మనకి లేడీస్కి ఇబ్బంది లేకోకుండా వాష్రూమ్స్ కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. బాగా క్లీన్గా మెయింటైన్ చేసింది గవర్నమెంట్ కానీ. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలామంది, ఐ మీన్ పిలిగ్రిమ్స్, విజిటర్స్ కన్నా చాలా ఎక్కువ అయినారనమాట గోల్కొండకి. మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే ఇక్కడ ఐ మీన్ ఓల్డ్ అనమాట, చాలా ఓల్డ్ కాబట్టి మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న గుహలు మాదిరి గుహలు. ఇక్కడ చాలామంది పిల్లలు అంతా ఆడుకోవచ్చు అనమాట. ఇది బాగా చల్లగా ఉంది. బయట అయితే ఎండ వేడిగా ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా చల్లగా అనిపించింది. అందుకే కొంతసేపు ఇక్కడే కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం పెద్ద లాన్ ఉందంట. ఆ లాన్లో కొంచెం వాక్ చేస్తే, ఐ మీన్ గ్రాస్ ల్యాండ్స్ అంట, కొంచెం వాక్ చేస్తే బాగుంటుందని చెప్పారు. అందుకని అయితే మేము ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి, ఇక్కడ ఈ వ్యూస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఓల్డ్ కదా, ఎలా ఉంది చూడండి. ఐ మీన్ ఈ కన్స్ట్రక్షన్ ఏంటి అసలు, అప్పుడులో ఆర్కిటెక్చర్స్ ఎలా కట్టారో ఏమో కానీ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్స్ అనమాట. ఇప్పటికీ ఆర్కిటెక్చర్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ ఎలా ఉన్నాయో మీరే చూడండి. చూసిన తర్వాత ఇదే చెప్పాను కదా, లాన్ అయితే ఇదే అనమాట. కింద స్టెప్స్ అయితే కిందికి వెళ్ళి, అక్కడ కిందికి వెళ్ళి కొంచెం ముందరు పోతే అదంతా పెద్ద లాన్. ఎంత బాగుంది చూడండి. చాలా గ్రీనరీ ఉందన్నమాట. వెల్ మెయింటైన్ అనమాట. తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా మెయింటైన్ అయితే చేసింది. అందుకే మీరు చూడొచ్చు, విజిటర్స్ కానీ చాలామంది వస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ లోకల్ హైదరాబాద్ అనే కాదు, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ని అయితే విజిట్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే మాకు చిన్న స్క్విరిల్ అయితే కనిపించింది అనమాట. ఇది చూస్తున్నారు కదా, దీనికి చిన్న చిన్న అవేం గ్రౌండ్ నట్, పీనట్ సీడ్స్ ఇవన్నీ వేస్తుంటే తింటుంది. నేనైతే అక్కడే చాలా ఒక 1-2 మినిట్స్ అయితే స్పెండ్ చేశాను. మా దగ్గరికి అయితే వచ్చింది. వాటర్ కావాలి అంటే కొన్ని వీడియోస్ అయితే చూశాను, వాటర్ తాపిచ్చేది అవన్నీ నిజమేనా కాదా అని కొంతమందికి అనుమానం ఉంటుంది. అంటే దగ్గరికి రావు కదా ఇవి స్క్విరిల్స్. అందుకని చెప్పి నేనైతే ట్రై చేసాను. చాలా దగ్గర వరకు నేను కెమెరా అయితే తీసిపోయినా మీరు చూడొచ్చు. అది అసలు ఏమనలేదు. అంతే, అది ఏదో దానికి దొరికిన గ్రౌండ్ నట్ సీడ్స్ ఇవన్నీ ఉంటే తింటానుంది కానీ అదేం భయపడలేదన్నమాట మమ్మల్ని చూసి. మీరు చూడొచ్చు, ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా స్క్విరిల్ చూసి షూట్ చేసిండేది. షూట్ చేస్తానని కానీ అనుకోలేదన్నమాట. బట్ మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ. ఇంకా ఎవరన్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్. మంచి కంటెంట్ అయితే ఇస్తాను. మంచి మంచి మేము ఎక్కడికైనా వెళ్తే ట్రిప్స్, టూర్స్ మొత్తం వీడియోస్ అన్నీ షూట్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, స్క్విరిల్ ఎంతసేపు నుంచి నేను అలానే పట్టుకున్నాను అనమాట. నా ఫోన్, ఐ మీన్ నా వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ అదైతే అసలు పక్కకు కానీ వెళ్ళలేదు. దానికి అసలు నాకైతే చాలా వండర్ అనిపించింది. చాలా మటుకు ఈ స్క్విరిల్స్ అయితే దగ్గరగా రావు. మనుషులు ఇంట్లో ఉంటే కొంత శబ్దం చేస్తేనే ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ మీరు చూస్తున్నారు కదా, ఎంతసేపు దాదాపు 3-4 మినిట్స్ నేను ఇలానే షూట్ చేశాను దగ్గరికి వెళ్ళి. బట్ అదైతే అలానే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత దగ్గరికి అయితే వెళ్ళాను. మీరైతే అది ఇంకా అదంతా చూసిన తర్వాత ఇక్కడ చిన్న రాయి ఉందన్నమాట, పెద్దది. చూస్తున్నారు కదా, ఆ రాయి చాలామంది ఎత్తేకి ట్రై చేసేవాళ్ళంట అప్పట్లో, పాతది. అందుకని ఈ రాయి విజిటింగ్ ప్లేస్ అయింది ఇప్పుడు. ఎవరైనా ఎత్తేవాళ్ళు మంచి బాడీ బిల్డర్స్ ఎవరైనా ఉంటే ఎత్తవచ్చు అనమాట. అది కానీ ట్రై చేయొచ్చు. మన ఊర్లో అదేదో రాళ్ళు ఎత్తుతారు కదా, రౌండ్ రాల్స్, అలా అలా అనమాట అప్పట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ మనం టోమ్ స్టోన్స్కి అయితే ఎంటర్ అయిపోయినాము. టోమ్ స్టోన్ అక్కడే కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 7 టామ్స్ అనమాట. ఇవి 7 ఉంటాయి అనమాట, సేమ్ ఇదే ఆర్కిటెక్చర్లో. ఒకటి కొంచెం ముందర పోతే
ఇప్పుడు వెళ్తున్నాం కదా రైట్ సైడ్లో, అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి అలా 7 టౌన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఆ ఆర్కిటెక్చర్ కానీ అది కానీ ఎప్పుడో మనకి నిజాం కాలం, ఐ మీన్ నిజామ్స్ పరిపాలించిన కాలం నాటి ఇవన్నీ ఆర్కిటెక్చర్ అప్పుడు బిల్డ్ చేసిండేవన్నమాట. ఇప్పటికీ అలానే ఉన్నాయి. కొన్ని కొన్ని శిథిలావస్థలు లేకపోయినాయి కానీ, బట్ గవర్నమెంట్ అన్నీ మళ్ళీ మంచి రీకన్స్ట్రక్ట్ చేసి దానికి మంచి ప్రొటెక్షన్ ఇచ్చి విజిటర్స్ని పెంచి టూరిజం బాగా డెవలప్ చేసింది హైదరాబాద్లో. కానీ మనకి హైదరాబాద్లో మనకి చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఐ మీన్ ఏదన్నా టిఫిన్స్ కానీ ఏదన్నా దొరకాలంటే స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. స్ట్రీట్ ఫుడ్, నాట్ ఓన్లీ స్ట్రీట్ ఫుడ్ అనమాట. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనమాట. అంత ఫేమస్ బిర్యానీ, వరల్డ్ వైడ్ బిర్యానీ ఫేమస్ హైదరాబాదు. అందుకని చాలామంది విజిట్ చేస్తారనమాట హైదరాబాద్కి. నాట్ ఓన్లీ ఇండియన్స్, చాలామంది ఫారినర్స్ కానీ ప్రిఫర్ చేస్తారు. మీకు తెలిసిందే మన తెలుగు వాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే అనమాట. నాట్ ఓన్లీ యూఎస్, యూకే, జర్మనీ, యూరోప్, నాట్ ఓన్లీ యూరోప్, మళ్ళీ ఆస్ట్రేలియా, ఈ న్యూజిలాండ్, ఇక్కడ మళ్ళీ మలేషియా, సింగపూర్, ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళండి ఎక్కడికి వెళ్ళినా ఉన్నారనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ 7 టౌన్స్ ఎంతమంది అయితే విజిట్, ఇక్కడ కానీ చాలామంది ఉన్నారు. ఈవినింగ్ టైం అయినా కానీ చాలామంది అయితే విజిటర్స్ అయితే వచ్చారు. మేమైతే ఇది వన్స్ మేము గోల్కొండ ఫినిష్ చేసిన తర్వాత దగ్గర కాబట్టి ఇక్కడికే వచ్చామన్నమాట. ఎలా ఉంటుంది గ్రీను, ఇక్కడ కానీ చాలా చెట్లు గ్రీన్గా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా కిడ్స్ ఉంటే కిడ్స్తో పాటు పోతే మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. వన్స్ మేము టౌన్స్ అన్న చూసిన తర్వాత ఇప్పుడే మనం ఆల్మోస్ట్ మేము ఇంకా 7:30 అయితే అయిందనమాట. అక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 9:30 ఐ మీన్ 10 o'clock మేము చార్మినార్ అయితే చేరుకున్నాం. మీరు చూడొచ్చు ఇప్పుడు చార్మినార్ దగ్గరలో ట్రాఫిక్ ఎలా ఉంది నైట్ టైం హైదరాబాదు. నేనేమో అనుకున్నా, ఐ మీన్ ట్రాఫిక్ కొంచెం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ కొంచెం రోడ్లు పెద్దవి కదా మనకి, బాగానే ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు అనుకున్నా. బట్ ఇక్కడ కానీ చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మీరు చూడొచ్చు మేము ఆల్మోస్ట్ చార్మినార్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంత ట్రాఫిక్, ఇక్కడ ఓన్లీ 2 to 3 kilometers పోవడానికి నాకు ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టిందనమాట. ఈ దగ్గరలో సరౌండింగ్స్లో ఈ ట్రాఫిక్ ఎలా ఉన్నారో ఏంటో, బెంగళూరే అనుకున్నా, ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్ కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. మీరైతే చూడవచ్చు. ఇంకా నా బైక్ అయితే ఎఫ్జెడ్ ఎక్కడో పైకి పార్క్ చేసి సైడ్ లెఫ్ట్లో ఏడన్నా సందులో ఇంకా వెళ్దామని చెప్పి నేను అదే పని చేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు ఇది చార్మినార్ ముందర షాపింగ్స్ అనమాట, స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ బ్యాంగిల్స్, జ్యువెలరీస్, ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ మంచి షాపింగ్ ఉంటుంది నైట్ టైమ్స్. మీరైతే చూడొచ్చు కదా, ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తా చూడండి. మనకు లైటింగ్ కానీ ఉండే ఆ ఏరియా అట్మాస్ఫియర్ సూపర్ ఉంది అనిపించింది. ఎందుకంటే నైట్ టైం కదా, కొంచెం అలా కూల్ ఉందన్నమాట నైట్ టైం. కొంచెం ఐ మీన్ మధ్యాహ్నంతో పోలిస్తే అంత హీట్ అయితే లేదు, కొంచెం కూల్గా అయితే ఉంది. ఇంకా మీకు తెలిసిందే, ఇంకా చార్మినార్ చుట్టుపక్కల షాపింగ్ ప్లస్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇక్కడ అన్ని చీప్ అండ్ బెస్ట్ అన్నీ దొరుకుతాయి. ఐ మీన్ బ్యాంగిల్స్ లేడీస్కి ఎక్కువ దొరుకుతాయి. బ్యాంగిల్స్ కానీ వాళ్ళకి వేసుకునే ఏమైనా గొలుసులు ఇవన్నీ అయితే బాగా దొరుకుతాయి అనమాట. మనకి బాగానే దొరుకుతాయి. దాంతోపాటు ఇక్కడ ఐస్ క్రీమ్స్, దాంతోపాటు జ్యూసెస్, మలై కుల్ఫీ బాగా దొరుకుతుంది ఇక్కడ. కుల్ఫీ, దాంతోపాటు బిర్యానీ, షాబాద్ బిర్యానీ ఇక్కడే అనమాట. కొంచెం ముందర పోతే రైట్ సైడ్ మెయిన్ రోడ్లో షాబాద్ బిర్యానీ, అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ బిర్యానీ సెంటర్ ఇన్ హైదరాబాద్ అనమాట. కంపల్సరీ ఎవరైనా విజిట్ చేస్తే షాదాబ్ బిర్యానీ, దాంతోపాటు బావర్చి బిర్యానీ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూడవచ్చు ఎలా ఉంది చార్మినార్, సూపర్ ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రిఫర్ చేసే చార్మినార్ నైట్ టైం అనమాట. నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంతమంది క్రౌడ్ ఉంది నైట్ టైం కూడా ఈ చార్మినార్ దగ్గర అంతా. దాని తర్వాత మీరు చూడొచ్చు ఈ షాపింగ్ ఎంతమంది చేస్తున్నారు నైట్ టైం. జనం అయితే ఏం తక్కువ లేరు ఫ్రెండ్స్. మార్నింగ్ ఎలా ఉంటారు, ఐ మీన్ ఇంత 10 అయినా కానీ ఇలానే ఉన్నారు. నేను కనుక్కున్న 12 వరకు ఇలానే ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడైతే చూడొచ్చు. ఇంకా ఇక్కడ పక్కన నిమార్ బేకరీ అని ఉంది, అక్కడికైతే చాయ్ తాగేకి వెళ్ళాను.